నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తా కోడల వంటలు. ఈరోజు గోంగూర 2 పచ్చళ్ళు చూపిస్తున్నానండి. ఒకటి ఎండుమిర్చితో, ఒకటి పచ్చిమిర్చితో. ఫస్ట్ ఎండుమిరపకాయలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగేలోపుగా ఒకవైపున కొంచెం చింతపండు వేసి నీళ్లు పోసి ఉడకబెడుతున్నానండి. పచ్చడిలోకి చింతపండు కూడా వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ గోంగూర నూనెలో వేసుకోవాలి. బాగా వేడెక్కిందండి నూనె. ఎందుకంటే అది తడిగా ఉందని చెప్పి నూనె బాగా కాగనిచ్చాను. అందుకని చెప్పి అది బాగా వేగితే బాగుంటుందని చెప్పి నూనె బాగా కాగనిచ్చానండి. ఒకరోజు ముందుగా కడిగి పెట్టుకున్నాం అనుకోండి గోంగూరని, కొంచెం ఆకులుగా ఉంటుంది. నేను కడగలేకపోయానండి. ఇదిగో గోంగూర వేగిన తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. ఇది చల్లారి పెట్టుకున్న తర్వాత నేను కారప్పొడి చేసి పెట్టుకున్నానండి ముందుగానే. ఈ కారప్పొడి తయారీ విధానం నేను వీడియోలో పెట్టానండి. ఆ వీడియో లింకు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ కారము, గోంగూర వేసేసి కొంచెం చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడికిచ్చిన చింతపండును కూడా వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీకి ఒక్కసారి అలా తిప్పుకుంటే చాలండి. గోంగూర ఎండుమిరపకాయలతో గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి. ఇది రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి. రోట్లో నూరే టైం లేక నేను మిక్సీకి పట్టాను. అది అలా నూరుకున్న తర్వాత స్టవ్ మీద మళ్ళా బాండీ పెట్టేసుకొని కొంచెం వెల్లుల్లి, తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఈ నూరుకొని పెట్టుకున్న గోంగూర పచ్చడిని తాలింపులో వేయాలండి. బాగా కొంచెం సేపు మగ్గనిస్తే బాగుంటుంది. దానిలో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఈ గోంగూర పచ్చడి వారం రోజులైనా సరే చెడిపోదండి, బాగుంటుంది. నేను ఊరికి వెళ్ళడానికి చేసి తీసుకెళ్తున్నాను. చూడండి, ఇదిగో గోంగూర వేసి కలుపుకోవాలి. కొంచెం సేపు మగ్గనిస్తే బాగుంటుంది. దీనిలో కారంలో మెంతిపొడి వేయలేదు కాబట్టి గోంగూరలో నేను ఇప్పుడు మెంతిపొడి వేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చితో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. వారం రోజులైనా మనం ఏదన్నా ఊరు వెళ్ళాలన్నా ఇలాంటి పచ్చళ్ళు చేసి తీసుకెళ్తే వారం రోజులైనా సరే నిల్వ ఉంటుందండి, బాగుంటుంది. చల్లారిన తర్వాత ఇలా డబ్బాకి పెట్టేస్తున్నాను ప్యాక్ చేసుకోవడానికి. చూసారా, నూనె గోంగూర సూపర్గా వచ్చింది, సూపర్ టేస్టీగా ఉందండి. ఇప్పుడు పచ్చిమిర్చితో గోంగూర రెడీ చేస్తున్నాను. గోంగూర 3 కట్టలు తీసుకున్నాను. దానిలోకి 3 టమాటాలు, పావు కేజీ పచ్చిమిర్చి, కారాన్ని బట్టి వేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి పచ్చిమిర్చి పావు కేజీ వేసాను. తగినంత నీళ్లు పోసుకొని పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. బాగా ఉడకనివ్వాలి దీన్ని. ఇది ఉడికిన తర్వాత నీరంతా ఇంకిపోయి ఉడికిన తర్వాత చల్లారి పెట్టుకొని రోట్లో నూరుకోవటమేనండి. కొంచెం సేపు కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ గోంగూర రోటి పచ్చట్లోకి ఉప్పు చేప సూపర్ కాంబినేషన్ అండి. ఇదిగో రైస్ కూడా చేస్తున్నానండి. ఆ రైస్లోకి మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మసాలాకి ధనియాలు, చెక్క, లవంగం, ఆ 3 గసగసాలు తీసుకొని వేయించుకోవాలండి. అంతకంటే నేను ఇంక ఏమీ వేయను. అవి వేగిన తర్వాత అవి చల్లారి పెట్టుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. 3 డబ్బాలు రైస్ తీసుకున్నానండి. అందరం ఉన్నాం కదా, సరిపోవాలని చెప్పి నేను 3 డబ్బాలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఇవి కూడా నానబెట్టేస్తే కాసేపు నానతాయి కదా అని చెప్పేసి కడిగి పక్కన పెట్టేసేసుకున్నాను. ఈలోపుగా ఇంకా గోంగూర పచ్చడి రెడీ చేసుకుందామండి. ముందు గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు ముందు వేసి రోట్లో నూరుకోవాలండి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకొని నూరుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తగా అయిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకొని నూరుకోవాలి. దీనిలోనే ఈ నూరేటప్పుడే తగినంత ఉప్పు వేసుకొని నూరుకుంటే బాగుంటుంది. గోంగూర రోటి పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఇది ఇట్లానే చాలామంది పచ్చిమిర్చి వేయించి నూరుకుంటారు, కానీ
ఈ పచ్చిమిర్చిని గోంగూరతో పాటు పచ్చిమిర్చిని కూడా ఉడకనిస్తే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఇది ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత దీనిలోకి చిన్నుల్లిపాయి ఇలా రోటి మీద దంచుకొని దానిలో వేస్తే భలే ఉంటుందండి. అప్పుడు మా అమ్మ కానీ మా నాయనమ్మ కానీ ఇలానే చేసేవాళ్ళు. ఇలా నూరుకున్న తర్వాత దానిలోనే కొత్తిమీర వేసేసి నూరుకోవాలి. ఒక్కసారి అలా నూరుకుంటే ఇంకా తీసి తాలింపు వేసుకోవటమేనండి. తాలింపుకి ఏమి లేదండి, ఉత్త తాలింపు నూనె వేసేసుకొని తాలింపు గింజలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ పచ్చడిని దానిలో వేసుకొని దాని మీద పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే భలే ఉంటుందండి. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకుంటే బాగుంటుందండి. పంటి కింద పచ్చి ఉల్లిపాయ తగులుతూ ఉంటే బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈరోజు 2 గోంగూర, ఎండుమిర్చి, పచ్చిమిర్చితో ఎలా చేయాలో ఇంకొక వీడియోలో రైస్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. రైసు పెరుగన్నం కూడా తీసుకువెళ్తున్నాము ఊరికి. ఆ రైసు పెరుగన్నం కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అత్తాకోడలు వంటలు.